వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు ఒక అడ్వాన్స్ స్ట్రక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. మనం తరచుగా తెలుగులో ఈ విధంగా మాట్లాడుతూ ఉంటాం. ఉదాహరణకు, భూమి కంపిస్తూ ఉండడం నాకు అనిపించింది భూమి కంపిస్తూ ఉందని. నన్ను ఎవరో ఫాలో అవుతున్నట్లు నాకు అనిపించింది. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నట్లు నాకు అనిపించింది. ఈ విధంగా మనం తరచుగా మాట్లాడుతూ ఉంటాం ఇలాంటి సెంటెన్సెస్ చెప్పడానికి. అదేవిధంగా ఎవరైనా ఒకరు ఒక పని చేస్తూ ఉన్నారు, లేదా ఏదైనా జరుగుతూ ఉంది, ఎవరైనా ఒకరు ఒక పని చేస్తూ ఉండగా మేము చూసాము, గమనించాము అని చెప్పడానికి కానీ, లేదా ఏదైనా జరుగుతూ ఉన్నప్పుడు మేము వాటిని గమనించాము, చూసాము అని చెప్పడానికి కూడా ఈ కొత్త స్ట్రక్చర్ను ఉపయోగించడం జరుగుతుంది. డైలీ లైఫ్లో ఈ స్ట్రక్చర్ను ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. జనరల్గా మనం తెలుగులో మాట్లాడుతూ ఉంటాం. ఈ స్ట్రక్చర్ చూద్దాం. స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ నౌన్ లేదా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటే మీ, అస్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్. తర్వాత ప్రజెంట్ పార్టిసిపుల్ని ఉపయోగించడం జరుగుతుంది. ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే వర్బ్ ప్లస్ ఐఎన్జీ. అంటే ఎవరైనా ఒకరు ఏదైతే పని చేస్తూ ఉన్నారో, మనం ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అతడు ఏదైతే పని చేస్తూ ఉన్నాడో, లేదా ఏదైతే పని జరుగుతూ ఉందో వాటిని ప్రజెంట్ పార్టిసిపుల్ అంటే కంటిన్యూస్ వర్బ్ ప్లస్ ఐఎన్జీ ఫామ్లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకో ముఖ్యమైన విషయం అండి, ఇందులో మనం ప్రతి వర్బ్ను ఉపయోగించలేము. ఇందులో ముఖ్యంగా ఉపయోగించే వర్బ్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఇందులో ఉపయోగించే వర్బ్స్ మొదట ఫీల్ అనుభవించడం, అనుకోవడం. తర్వాత చూడడం, సీ, చూడ్డాన్ని వాచ్ అని కూడా అంటాం. గమనించడాన్ని నోటీస్, అదేవిధంగా అబ్జర్వ్. తర్వాత వినడాన్ని హియర్, లిజన్. వాసన చూడ్డాన్ని స్మెల్. తర్వాత కనిపెట్టడం ఫైండ్. పట్టుకోవడం క్యాచ్. తర్వాత కీప్, స్టార్ట్, లివ్. ఈ వర్బ్స్ను ఉపయోగించడం జరుగుతుంది. అయితే ఇంకో విషయం అండి, మెయిన్ క్లాస్ ఇంకా స్టార్ట్ చేయబోయే ముందు, ఇంకా మిగతా టాపిక్ డిస్కస్ చేయబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. నేను రాసిన 4 పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి. 0 to హీరో, అడ్వాన్స్డ్ ఫ్రేజెస్, తర్వాత 297 ఫ్రేజల్ వర్బ్స్, తర్వాత అన్లాక్ క్లాసెస్. ఈ పుస్తకాలు అవైలబుల్ ఉన్నాయి. పుస్తకాల్లో ఒక 2 పుస్తకాలు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి మీకు. వాటి ద్వారా కూడా తెప్పించుకోవచ్చు, లేదా ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరు అలాగైనా సరే పర్చేస్ చేయొచ్చు, లేదా డైరెక్ట్ కూడా మీరు కాల్ చేయవచ్చు. ఇప్పుడు చూద్దాం. ఇది స్ట్రక్చర్. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్, నౌన్ లేదా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ప్లస్ ప్రజెంట్ పార్టిసిపుల్ ప్లస్ మిగతా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో. ఫస్ట్ చూద్దాం. నాకు అనిపించింది, ఐ ఫెల్ట్. భూమి కంపించినట్టు అనిపించింది. కంపించడం అనమాట ట్రెంబలింగ్ అంటాం. ఐ ఫెల్ట్ ద గ్రౌండ్ ట్రెంబలింగ్. కాన్వర్జేషనల్ మెథడ్లో, డైలీ న్యాచురల్ మెథడ్లో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఇదే సెంటెన్స్ ఇంకో విధంగా కూడా చెప్పొచ్చు, ఫార్మల్ స్టైల్లో. ఐ ఫెల్ట్ దాట్ ద గ్రౌండ్ వాస్ ట్రెంబలింగ్. యాక్చువల్గా రిటర్న్ మెథడ్లో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. కానీ డైలీ కన్వర్జేషన్లో ఇంత పెద్దగా రాయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా ఐ ఫెల్ట్ ద గ్రౌండ్ ట్రెంబలింగ్. ఎవరో ఫాలో అవుతున్నట్లు నాకు అనిపించింది. ఐ ఫెల్ట్ ఎవరైనా సంబడి అంటాం. ఐ ఫెల్ట్ సంబడి ఫాలోయింగ్ మీ. వాళ్ళు అబద్ధాలు ఆడుతున్నట్లు మాకు అనిపించింది. We felt them lying. వాళ్ళు ఏదో దాచుతున్నట్లు మాకు అనిపించింది. We felt them hiding something. తర్వాత ఇంకో చూద్దాం, సీతో చూద్దాం. సీ, వాచ్, ఈ పదాలతో చూద్దాం. ఎవరైనా ఒకరు పని చేస్తూ ఉండగా మేము చూసాము అని చెప్పడానికి. అతడు రోడ్డు క్రాస్ చేస్తూ ఉండగా నేను చూశాను. ఐ సా ఎవరిని? అతన్ని. ఐ సా హిమ్ క్రాసింగ్ ద రోడ్. అతడు ఎక్కడికో వెళ్తున్నాడు, నేను అతన్ని చూశాను. ఎక్కడో వెళ్తూ ఉండగా నేను అతన్ని చూశాను. ఐ సా హిమ్ గోయింగ్ సమ్వేర్. పిల్లలు పార్క్లో ఆడుతూ ఉండగా నేను చూశాను. ఐ వాచ్డ్ ద చిల్డ్రన్ ప్లేయింగ్ ఇన్ ద గ్రౌండ్. వాతావరణం సడన్గా మార్పు చెందుతూ ఉన్నట్టు నేను గమనించాను. ద వెదర్ చేంజింగ్. ఐ నోటీస్డ్ ద వెదర్ చేంజింగ్ సడన్గా అకస్మాత్తుగా వాతావరణం చేంజ్ అవ్వడం నేను గమనించాను. ఐ నోటీస్డ్. మేము అబ్జర్వ్ చేసాము సేల్స్ ఏదైతే ఉందో డిక్రీజ్ అవుతూ ఉండడం, పడిపోతూ ఉండడం మేము గమనించాము. కిందకి రావడం, సేల్స్ రేట్ ఏదైతే ఉందో కిందకి రావడం మేము గమనించాము. We observed the sales rate decreasing, the sales rate coming down. తర్వాత ఇంకా ఫైండ్ కనిపెట్టడం, క్యాచ్
ఇంకా చూద్దాం. హియర్ అంటే వినడం. అతడు పాట పాడుతూ ఉండగా నేను విన్నాను. ఐ హర్డ్ హిమ్ లేదా ఐ లిజన్ టు హిమ్ లేదా ఐ హర్డ్ హిమ్ సింగింగ్ అ సాంగ్. వాళ్ళు గుసగుసలాడుతూ ఉండగా మేము విన్నాము. వి హర్డ్ దెమ్ విస్పరింగ్. వాళ్ళు ఎవరో గురించో దేని గురించో విస్పరింగ్ చేస్తూ ఉండగా గుసగుసలాడుతుండగా మేము విన్నాము. వి హర్డ్ దెమ్ విస్పరింగ్ అబౌట్ సంథింగ్. గుసగుసలాడడానికి విస్పర్ అంట. తర్వాత ఇంకా స్మెల్, ఏదో కాల్స్తున్నట్టు ఏదో కాలిపోతున్నట్లు నాకు స్మెల్ వచ్చింది. ఐ స్మెల్డ్ సంథింగ్ బర్నింగ్. ఐ స్మెల్డ్ సంథింగ్ బర్నింగ్. స్మెల్కి పాస్ట్ టెన్స్ స్మెల్ట్ అంటాం. తర్వాత క్యాచ్ అంటే పట్టుకోవడం. దొంగ రూమ్లోకి చొరబడుతున్నప్పుడు పోలీసులు అతన్ని పట్టుకున్నారు. పోలీసులు పట్టుకోవడాన్ని ఏమంటాం? క్యాచ్ అంటాం. క్యాచ్కి సెకండ్ ఫామ్ కాట్. ద పోలీస్ కాట్ ద థీఫ్ ఎప్పుడు? ఎంటర్ అయ్యేటప్పుడు, బ్రేక్ ఇంటూ చేసేటప్పుడు. అంటే ఏదైనా పగలగొట్టి ఎంటర్ అయ్యి వచ్చి ప్రవేశించి దొంగలించడాన్ని బ్రేక్ ఇంటూ అంటాం. బ్రేక్ ఇంటూ అంటాం. ద పోలీస్ కాట్ ద థీఫ్ బ్రేకింగ్ ఇంటూ. అతడు దొంగతనం చేస్తూ ఉండగా పోలీసులు అతన్ని పట్టుకున్నారు. ద పోలీస్ కాట్ హిమ్ స్టీలింగ్. స్టూడెంట్స్ ఎగ్జామ్లో చీటింగ్ చేస్తూ ఉండగా ఎగ్జామినర్ వాళ్ళని పట్టుకున్నాడు. ద ఎగ్జామినర్ కాట్ ద స్టూడెంట్స్ చీటింగ్ ఇన్ ద ఎగ్జామ్. వాళ్ళు గమనించారని చెప్పడానికి ద ఎగ్జామినర్ నోటీస్డ్, అబ్జర్వ్డ్ ద స్టూడెంట్స్ చీటింగ్ ఇన్ ద ఎగ్జామ్. వాళ్ళు చీటింగ్ చేస్తూ ఉండడం ఎగ్జామినర్ కనిపెట్టాడు అనడానికి ఫైండ్ అంటాం. ఫైండ్కి పాస్ట్ టెన్స్ ఫౌండ్. ద ఎగ్జామినర్ ఫౌండ్ ద స్టూడెంట్స్ చీటింగ్ ఇన్ ద ఎగ్జామ్. వాళ్ళు కార్డ్స్ ఆడుతూ ఉండగా నేను గమనించాను. ఐ ఫౌండ్ దెమ్ ప్లేయింగ్ కార్డ్స్. ఈ విధంగా ఉపయోగించడం జరుగుతుంది. క్యాచ్, ఫౌండ్ ఇవన్నీ కూడా ఈ వర్బ్స్ను ఉపయోగించడం జరుగుతుంది. వీటిని ఇలాగే కాదండి, రిటర్న్ స్టైల్లో మామూలుగా మనం ఈ విధంగా దట్ అనే పదంతో కూడా వాడుతుంటాం. ఐ సా దట్ ఇవన్నీ ఇలా వాడుతూ ఉంటాం. కానీ కాన్వర్జేషనల్ మెథడ్లో చాలా సింపుల్గా మీరు ఈ విధంగా చెప్పవచ్చు. అదేవిధంగా కీప్ అనే పదాన్ని కూడా వాడుతూ ఉంటాం. అంటే ఒకరిని ఒక పని చేస్తూ ఉండేటట్లు చేయడం. ఉదాహరణకు అతడు నన్ను వెయిట్ చేయించాడు. హీ కెప్ట్ మీ వెయిటింగ్. వాళ్ళు పని చేసేటట్టు, వాళ్ళు రోజంతా పని చేసేటట్టు అతడు వాళ్ళను చేశాడు. హీ కెప్ట్ దెమ్ డూయింగ్ ద వర్క్ త్రూ అవుట్ ద డే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.